ఎస్, మరి కాసేపట్లో అంటే 1:28 పూరి రత్న భాండార్ అయితే తెరుచుకోనుంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి ఈ రత్న భాండార్ తెరుచుకోవడంపై, అలాగే అక్కడ కొన్ని నాగబంధం అంటే కొన్ని పాములు ఉంటాయని, కింగ్ కోబ్రాల్స్ అయితే ఉంటాయని చెబుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో మనతో పాటు మాట్లాడడానికి, మన సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గారు మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, గురువు గారు నమస్తే. గురువు గారు, నా మాట వినపడుతోందా? వినపడుతుందండి. ఎస్ సార్. గురుగారు, పూరి రత్న భాండార్ పూర్వ పరాలు ఏమిటి? అసలు రత్న భాండార్ ను అసలు ఎందుకు క్లోజ్ చేశారంటారు? అలాగే ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నట్టు? మన చరిత్ర చూస్తే హిందూ ధర్మంలో వచ్చేటప్పటికి, ముఖ్యంగా వచ్చేటప్పటికి జగన్నాథుడి యొక్క వైష్ణవ సాంప్రదాయంలో చార్ధామ్ అన్నమాట. అంటే విష్ణు సాంప్రదాయంలో ఎవరైతే చార్ధామ్ చేయాలనుకుంటారో వారికి వచ్చేటప్పటికి పూరి జగన్నాథుడికి ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత అనేది కలిగి ఉందన్నమాట. 10వ శతాబ్దంలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు ఈ యొక్క తన యొక్క మనసులో వచ్చేటప్పటికి ప్రేమ అనేది, అంటే సత్యయుగం, అది సత్యయుగంలో వచ్చేటప్పటికి అందరూ మాట్లాడేటువంటి ప్రతి మాట వచ్చేటప్పటికి సత్యంతో కూడుకున్నటువంటి ఒక మాట. అటువంటి సమయంలో వచ్చేటప్పటికి మనస్సులో ఉన్నటువంటి ప్రేమని దేవుడి మీద ఎలా కేంద్రీకరించాలి, దేవుడైన వాడు ఎక్కడున్నాడు అని చెప్పి సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు తనకి ఈ యొక్క జగన్నాథుడి గురించి వినటం అనేది జరిగింది అన్నమాట. విశ్వావసుడు అనేటువంటి ఒక రాజు, ఎవరైతే ఈ యొక్క ఆటవీకలో తెగలకి సంబంధించినటువంటి రాజు అన్నమాట. అంటే మనకు ఈ యొక్క జగన్నాథుడైన వాడిని అనే దేవుడిని, అంటే ఎవరైతే విష్ణు భగవాను మొదటిగా పూజించింది వచ్చేటప్పటికి ఈ ఆటవీక తెగలకు సంబంధించిన వారే పూజించారు. ఈ యొక్క ఇంద్రమ్యునుడు వచ్చేటప్పటికి విద్వావసుడు అనేటువంటి బ్రాహ్మణుడిని పంపించేసేసి ఎలాగైనా సరే దేవుడు ఎక్కడున్నాడో, అంటే ఆయన్ని ఇప్పుడు వచ్చేటప్పటికి జగన్నాథుడిగా పిలవటం జరిగింది. కాకపోతే అంతకుముందు నీలమేఘశ్యాముడుగా, మరియు అదే విధంగా వచ్చేటప్పటికి నీలవర్ణంలో ఉన్నాడు కాబట్టి నీలమేఘశ్యాముడుగా పిలవటం అనేది జరిగింది అన్నమాట. అలా పిలవటం వల్ల వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు వెళ్ళి అక్కడ ఆయన కుమార్తెని పెళ్లి చేసుకొని, నాకు మీరు ప్రతి నిత్యం రహస్యంగా వెళ్ళి ఎవరైతే దేవుణ్ణి పూజిస్తున్నారో ఆ దేవుణ్ణి నాకు చూపించండి అని చెప్పి, ఎందుకంటే అల్లుడు కదా, అల్లుడు అడిగినప్పుడు మామగారు కాదనలేరు కాబట్టి కళ్ళకి గంతలు కట్టేసేసి తీసుకెళ్తారు దేవుణ్ణి చూపించడానికి. తీసుకెళ్ళినప్పుడు చూపించినప్పుడు అక్కడ దేవుణ్ణి చూడటం, కానీ ఈ యొక్క ఎందుకంటే రాజుగారు పంపించారు కాబట్టి విద్వావసుడు వచ్చేటప్పటికి వెళ్ళేటప్పుడు తనతో పాటు నువ్వులు తీసుకువెళ్తాడు. నువ్వులు తీసుకువెళ్ళి వెళ్ళేటప్పుడు దారంతా ఆ యొక్క దారిలో చల్లినటువంటి నువ్వులు ఎప్పుడైతే మొలుస్తాయో ఆ దారిని వెతుక్కుంటూ మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్తారు. రాజుగారిని తీసుకొని వెళ్ళి చూపించాలి కాబట్టి, చూపించినప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆ యొక్క విగ్రహాలు అనేవి మాయమై ఉంటాయి. రాజుగారికి, గురువు గారు వినపడుతుంది కదా? వినపడుతుందండి. రాజుగారు అంటే ఇప్పుడు గురువు గారు మీ మాట కట్టొచ్చాను, ఇప్పుడు ఉన్నటువంటి రత్న భాండాగారంలో ఏమున్నాయనుకోవచ్చు అంటారు? అంటే దైవికమైన శక్తులు ఏమైనా ఉన్నాయంటారా ప్రజెంట్ విషయానికి వస్తే? దైవిక శక్తులు అంటే వచ్చేటప్పటికి ఈ యొక్క ఎప్పుడైతే మనకు ఈ యొక్క విషయం జరిగిన తర్వాత వచ్చేటప్పటికి ఎంతో మంది మహమ్మదీయులు, దాని తర్వాత ఆంగ్లేయులు, తర్వాత వచ్చేటువంటి రాజుల నుంచి కాపాడుకోవటానికి ఆ టైం నుంచే వచ్చేటప్పటికి మనకు తాంత్రిక శక్తి అనేది ఎక్కువగా ఉందన్నమాట. అదే విధంగా వచ్చేటప్పటికి తాంత్రిక శక్తిలో వచ్చేటప్పటికి ఈ యొక్క ఒడియన్ తాంత్రికం అనేది ఒకటి ఉంటుంది. అదే విధంగా మహాన్యాన తాంత్రికం, అదే విధంగా వచ్చేటప్పటికి శబరి తాంత్రికం అనే 3 పద్ధతులు అనేవి ఉన్నాయి. ఈ 3 తాంత్రిక పద్ధతులు వచ్చేటప్పటికి అక్కడ పాండాగారాన్ని మళ్ళీ వేరే రాజులు కానీ ఎవరు దొంగిలించకుండా వాటిని కాపాడడానికి తాంత్రిక పూజలతో బంధనం చేస్తారు. ఇప్పుడు నాగబంధనం ఏదైతే ఉందంటున్నారో వచ్చేటప్పటికి, ఎందుకంటే రాజులు వేరే వాళ్ళు దాన్ని దొంగిలించినప్పుడు ఏంటంటే ఆ సంపద అనేది ప్రజలకు చేరకుండా దాన్ని దొంగిలించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి తాంత్రిక పూజల్లో నాగబంధనం చేయడం జరుగుతుంది. మనం చూసినట్టయితే
అదే గురువు గారు, ఇప్పుడు ఈ నాగబంధం గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా అంటే అనంత పద్మనాభ స్వామి విషయాన్ని తీసుకుంటే కనుక అక్కడ కూడా ఒక నాగబంధం ఉందని, అలాగే అదే మాదిరి ఇక్కడ కూడా చాలా పవర్ఫుల్ అంటే ఎంతో శక్తివంతమైన నాగబంధం ఉందని, ఒకవేళ ఉంటే తీసిన వారికి ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. అలాంటి ప్రభావాలు ఏమైనా ఉంటాయంటారా? నాగబంధం గురించి ఏం చెప్తారు గురుగారు? ఆ నాగబంధనం అనేది ఎంతో తాంత్రిక శక్తితో చేసినటువంటి నాగబంధనాలు ఉంటాయన్నమాట. నాగబంధనం తీయటం అనేది ఎంతో నిష్ణాతులైనటువంటి వేదిక పురాణాల్లో బాగా పట్టున్నటువంటి వారే తీయాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి నాగబంధనం తీసేటప్పుడు గరుడ మంత్రాన్ని జపిస్తూ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వారు నాగ కవచాన్ని ధరించడం జరుగుతుంది అన్నమాట. నాగ కవచాన్ని ధరించి అది తీయటం అనేది చాలా జాగ్రత్తగా తీసేటప్పుడు అది ఈజీగా ఉంటుంది. ఎవరైతే ఈ నాగబంధనం వేస్తారో వారికే వచ్చేటప్పటికి దాని విమోచన పద్ధతి కూడా వారికి తెలిసి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ నాగబంధనం అనేది ఒక వంశంతో అయిపోదు. ఎవరైతే తీస్తారో వారికి మాత్రమే ఇది సర్ప దోషాలు అంటారు అన్నమాట. సర్ప దోషాలు ఉంటారు వారు కొద్దిగా జాగ్రత్తతో తీసుకొని తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇక వారు జాగ్రత్త అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే వారి కుటుంబానికి కూడా ఇక ప్రభావం అనేది ఉంటుంది. సర్పాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అని చెప్పి మనకు తెలుసు. ఇప్పుడు వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకొని తీయాలి. ఎవరైతే నిష్ణాతులైనటువంటి ఈ తాంత్రిక విద్యలో ఎవరైతే పేరుగాంచినటువంటి వారే కంపల్సరీగా వారు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కాబట్టి కంపల్సరీగా. అయితే గురువు గారు, గతంలో కూడా ఒక 2-3 సార్లు ఇవి ఓపెన్ చేయడం, వాటి లెక్కలు రాసుకోవడం, మళ్ళీ అక్కడ అలాగే ఉంచి మళ్ళీ ఇవి తలుపులు క్లోజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. అంటే మరి ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా నాగబంధం ఖచ్చితంగా దాని పట్టు అంటే దాని పవర్ ఉంటుందంటారా? ఆ తర్వాత వాళ్ళు క్లోజ్ చేసినటువంటి విషయానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటారంటారు? నాగబంధం పట్టు ఇప్పటికీ ఉంటుందా? నాగబంధనం అనేది ఒకసారి ఓపెన్ చేశారు అంటే నాగబంధనం పవర్ అనేది ఉండకపోవచ్చు అక్కడ నాకు తెలిసి. అది ఒక పద్ధతిలోనే తీసుకుంటారు. ఎందుకంటే ఒరిస్సాలో తాంత్రిక విద్య అనేది చాలా ఫేమస్ అన్నమాట. తాంత్రికం అనేది చాలా ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే బౌద్ధంలో బౌద్ధ తాంత్రికం అనేది కూడా ఒకటి ఉంది. బౌద్ధ తాంత్రికం జైన్స్ కు తాంత్రికం లేదు కానీ బౌద్ధులకి తాంత్రికం అనేది ఉంది. సో బౌద్ధ తాంత్రికంలో వచ్చేటప్పటికి మనకు మంత్రము, అదే విధంగా వచ్చేటప్పటికి ముద్రలు, అదే విధంగా వచ్చేటప్పటికి మండలాలు, ఇవన్నీ కూడా బుద్ధ తాంత్రికంలో వచ్చినటువంటి అన్నమాట. అవన్నీ వీరు మొదటిసారి ఓపెన్ చేసినప్పుడు దాన్ని పటామంచలు చేస్తుంటారు వీళ్ళందరూ. అది మేబీ ఏదైనా కోర్టు ఇష్యూస్ వల్ల మళ్ళీ అదే క్లోజ్ చేసి ఉండొచ్చు. అది మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ తాంత్రికాన్ని ప్రయోగించారా లేకపోతే మామూలుగానే క్లోజ్ చేశారా అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంతే. అంటే గురువు గారు, ఇంత ఆధునిక యుగంలో ఇటువంటివి కూడా నమ్మచ్చా? అంటే తాంత్రికత, అలాగే ఆ నాగబంధం అని కొన్ని పట్టులు, కొన్ని విడుపులు, ఇలాంటివన్నీ ఉంటాయంటారా? ఇప్పుడు మన సృష్టిలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అవునండి, ఇదే విషయాన్ని ఇప్పుడు మనకు తెలియనివి మనకు తెలుసుకునేవి. ఇప్పుడు చీకటి వెలుతురు చుట్టబడింది అంటే ఒక సైడ్ చీకటి ఉన్నట్టే కదా. ఆ చీకట్లో ఏముంది అనేది అన్వేషణ కదా. మనిషి యొక్క జిజ్ఞాస అనేది ఆల్వేస్ ఎప్పుడు పాజిటివ్ ట్రెండ్ లో ఉంటూ ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఎందుకంటే తాంత్రిక పూజలు అనేవి ఇప్పటివి కాదు, ఇది వేల సంవత్సరాల్లో తాంత్రిక పద్ధతులు అనేవి ఉన్నాయి. అది ఎగ్జిస్ట్. కాకపోతే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. అవునండి గురుగారు. అంటే గతంలో ఓపెన్ చేసినప్పుడు ఆ ఓపెన్ చేసిన వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందంటారా? ఇలాంటి వార్తలు ఏమైనా మీరు గతంలో విన్నారా? అలాంటి అనుభవం ఏమైనా ఉందా మీకు? ఉన్నారండి? హలో గురువు గారు, వినబడుతోందా? హలో యా గురువు గారు, వినబడుతోందా? హలో చెప్పండి. వినబడుతోందా గురువు గారు? వినపడుతుంది, చెప్పండి. యా అదే, గతంలో ఓపెన్ చేసినప్పుడు ఎవరైతే ఓపెన్ చేశారో వారికి ఏమైనా ఎఫెక్ట్ కలిగిందంటారా? అలాంటి చరిత్ర ఏమైనా ఐడియా ఉందా మీకు? పద్మనాభ స్వామి దేవాలయాల్లో వచ్చేటప్పటికి మనకు కొన్ని ఇది ఉన్నాయి. ఎవరైతే ఈ పూజా పద్ధతుల్లో ఎవరైతే పాల్గొనడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా తర్వాత వారి కుటుంబాల్లో ఏదో ఒక అల్లకల్లోలం జరిగినట్టుగా మనకు నానుడైతే ఉంది. ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించిన వచ్చేటప్పటికి మనకు క్లియర్ ఎవిడెన్స్ అనేది లేదు. బట్ ఎవరైతే తీసారో జనరల్ గా వచ్చేటప్పటికి
ఎందుకంటే నాగబంధం అనేది ఆ మొత్తాన్ని ఆ ప్రదేశాన్ని బంధింపజేస్తుంటారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే దానికి ఓన్లీ ఒకటే ఎంట్రన్స్ అనేది ఉంటుంది జనరల్ గా, ఒకటే ఎగ్జిట్ ఒకటే ఎంట్రన్స్ అనేది ఉంటుంది, ఒక గది అంతే, అది ఒక సింపుల్ గదిగా ఉంటుంది. మన దేవాలయాల్లో వచ్చేటప్పటికి ఈ గుప్త నిధులు దాచిపెట్టడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఇది అనమాట. ఎందుకంటే వాటికి ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. మరి అవి వేరే అన్యక్రాంతం కాకుండా, పొరల పాలు కాకుండా దండయాత్రల్లో జరిగినప్పుడు కూడా, అందుకనే కదా మహమ్మదీయులు కూడా మన దేవాలయాల మీద దండయాత్ర చేసినప్పుడు మన నాగరికత మొత్తాన్ని డిస్ట్రాయ్ ఎక్కువ చేయటం జరిగింది. చూసినట్టయితే చాలా వరకు ధ్వంసం చేయటం, అది నచ్చక ఒక విధంగా డిస్ట్రాయ్ చేశారు, వాళ్ళకి అర్థం కాక కొన్ని విధాలుగా, ప్లస్ సంపదను దోచుకోవాలని చెప్పి మెయిన్ గా. సంపద అనేది దేవాలయాలలో కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి. అవునండి. అయితే గురువు గారు, సాధారణంగా చూస్తే కనుక కొన్ని అంటే ఉదాహరణలు కానీ లేకపోతే ఆ చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి సంపద రెట్టింపై బయటకు వస్తుందని, అలాగే ఆ సంపద వెలకట్టలేనిదని, ఖచ్చితంగా రెట్టించే మనకు కనిపిస్తూ ఉంటుంది అనేటువంటిది కూడా నానుడి, అంటే అది కూడా ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇలాంటివి ఎంతవరకు నమ్మచ్చు? ఇక్కడ ఇప్పుడు ఇవాల్టి కండిషన్ లో అలా ఏమైనా ఛాన్స్ ఉందంటారా? రెట్టింపై వస్తుంది అనేది అయితే నాగబంధనంలో లేదు. రెట్టింపై మొదటిసారి ఆల్రెడీ వీళ్ళు 35 సంవత్సరాల క్రితం ఓపెన్ చేస్తారు కదా వీళ్ళు ఆల్రెడీ. మోస్ట్లీ దాదాపు అదే సమయంలో ఓపెన్ చేస్తారు, ఇప్పుడు అదే తిరిగి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ముందున్నదే ఉంటుంది. వీళ్ళు నాగబంధనం అనేది ఒక లాక్ అన్నమాట. అది యాక్చువల్ గా వచ్చేటప్పటికి మనం ఇంట్లో ఎలాగైతే ఒక ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఎలాగైతే ఒక ఇదేసుకుంటాం, లాక్ వేసుకుంటాము ఇంటికి, అదే విధంగా వచ్చేటప్పటికి ఇదేంటంటే తాంత్రిక పద్ధతిలో వేసినటువంటి ఒక లాక్. అంటే గురుగారు, సాధారణంగా చాలా మందికి సామాన్యులకు వచ్చే సందేహం ఏంటంటే, ఇంత పగడ్బందీ చర్యలు తీసుకుంటూ ఇంత సైనిక పాటవాన్ని అక్కడ అంటే పహారా పెడుతూ వాళ్ళందరినీ కూడా చాలా కట్టుదిట్టంగా పెడుతున్న నేపథ్యంలో, అంటే రాజుల కాలం నుంచి చూస్తే ఆ తరువాత కాలంలో చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్న దశలో ఎందుకని తాంత్రిక పూజలు, ఎందుకని నాగబంధాలు? నాగబంధనం అనేది అది అంటే నాగబంధనం అంటేనే ఒక పవర్ఫుల్ ఇది అనమాట. అంటే నార్మల్ గా వచ్చినప్పటికీ మీరు ఒక లాక్ వేసేస్తే ఎవరైనా పగలగొట్టి వెళ్ళిపోవచ్చు, కాకపోతే అక్కడ ఉండేటువంటి నాగుల యొక్క శక్తి అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అవి మిమ్మల్ని వెంటాడతాయి అన్నమాట. ఎవరైతే తీసుకున్న వారో వాళ్ళతో వాటిని అనుభవించలేరు జీవితంలో. అనుభవించడం అనేది ఒకటి ఇంపార్టెంట్ కదా లైఫ్ లో. అవి తీసుకుని దొంగతనం చేసిన వాళ్ళు కానీ ఇవి అనుభవించలేరు. ఇది వచ్చేటప్పటికి వెంటాడి వేధించేటువంటి ఇది అన్నమాట. ఇప్పుడు మనం రీసెంట్ గా కూడా నేను మొన్న న్యూస్ చూశాను, ఈనాడులో కూడా వచ్చింది. ఒక మనిషిని కొన్ని పాములు ఒకే 40 రోజుల్లో 7 సార్లు కరవటం జరిగింది ఒకే మనిషిని. అది ఇంపాసిబుల్ కదా, జనరల్ గా ఒక మనిషిని ఒక పాము ఒకసారి కరుస్తుంది. మరి ఒకే మనిషి 7 సార్లు డిఫరెంట్ పాములకి గురి కావటం, మరి తనకు అదే విషయం కళలోకి రావటం, ఇవన్నీ ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా జరిగింది, ఇది గుజరాత్ లోనే అక్కడ జరిగింది. ఇది ఈనాడులో కూడా ప్రముఖంగా ఈ రోజు పేపర్ లోనే వచ్చింది, నిన్న పేపర్ లో వచ్చింది. సో వీటికి సమాధానం డాక్టర్స్ లో కూడా చెప్పలేనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి సర్పదోషాలు లేవు అని పూర్తిగా మనం చెప్పలేం. సో సర్పంలో దోషాలు లేకపోయినా విషం అనేది ఏదో విధంగా వెంటాడే విధంగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క భయాన్ని తో జనాలు వచ్చేటప్పటికి ఈ యొక్క విషయాన్ని టచ్ చేయకుండా ఉంటారు అనేది. ఎందుకంటే మెయిన్ గా ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ఏవైతే ఉంటాయి కదా, ఇవన్నీ వేరే వాళ్ళ అన్యాక్రాంతం కాకుండా ఉంటుందని చెప్పి మెయిన్ గా ఇవి నాగబంధనం చేయటం అనేది జరుగుతుంది. అంటే అత్యంత పవర్ఫుల్ కాబట్టి నాగబంధం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి గురుగారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పౌరాణిక పరంగా కానీ లేకపోతే చారిత్రక పరంగా కానీ ఇలా చూస్తే కనుక పూరి జగన్నాథుడి ఆలయంలో సంపదకి సంబంధించి ఏమైనా మీరు గతంలో ఏమైనా అధ్యయనాలు చేశారా? మీకు తెలుసున్న విషయాలు మాతో పంచుకోండి. అంటే ఎంత స్థాయిలో సంపద ఉండొచ్చు, ఏ స్థాయిలో బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే మరి కాసేపట్లో అంటే 1:28 కేవలం ఇది తలుపులు ఓపెన్ చేయనున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళంతా చాలా పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. గురువు గారు, ఏమనిపిస్తోంది మీకు, ఎలా ఉంది? ఇది ఇప్పటి సంపద కాదు కాబట్టి కంపల్సరిగా దీన్ని లెక్కించటం అనేది మానవులకి సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని వస్తువులకి ఎలా ఉంటుందంటే అది ఇన్ని వేల సంవత్సరాల క్రితం సంపద అనేది దాని యొక్క
ప్రామాణికంగా వచ్చేటప్పటికి దాని రేట్ అనేది అన్ని వేల కోట్లకు వెళ్ళిపోతుంటుంది అనమాట, లక్షల కోట్లకు వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే 10వ శతాబ్దం సంపద అనేది ఆ టైంలో ఏవైతే బంగారం గాని వెండి గాని ఏవైతే వస్తువులకి చారిత్రక విశేషత అనేది ఉంటుంది, మరియు అదే విధంగా వచ్చేటప్పటికి వాటికి ప్యూరిటీ అనేది కూడా చాలా హై లెవెల్ గా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఈ యొక్క సత్యయుగంలో ఉన్నటువంటి సంపదకి ఇంకా ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది. మన భారతీయ హైందవ ధర్మంలోనే వచ్చేటప్పటికి ఇదంతా ఎన్నో వేల లక్షల సంవత్సరాల సంపద ఎప్పుడైనా సరే దానికి వెలగట్టలేని పరిస్థితులు ఉంటాయి. ఈవెన్ పద్మనాభ స్వామి దేవాలయంలో కూడా ఏదైతే సంపద దొరికిందో ఆ సంపదకి వాల్యూ కట్టడం అనేది చెప్పలేము. అది దాన్ని ట్రెజర్ గా కూడా మనం భావించలేము అన్నమాట. ఎందుకంటే ఒక మతానికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి సంపద అది, అంతేగాని అది దేశ సంపదగా మనం ఎలా అనుకుంటాం, అది దేశ సంపదగా కాదు కదా. అది ఏంటంటే ఒక వారసత్వ సంపదగా అనుకోవచ్చు, కానీ దేశ సంపదగా దాన్ని పరిగణించలేము. ఎందుకంటే దేశం అంటే అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అది వచ్చేటప్పటికీ అది హైందవానికి సంబంధించింది, ప్లస్ అది కాక ఆ దేవాలయానికి సంబంధించింది ఆ సంపద, ఆ దేవుడికి సంబంధించింది. అది జగన్నాథుడికి ప్రియమైనటువంటి ఇంద్రద్యుమ్నుడు తన ప్రేమతో ఇచ్చినటువంటి కానుకలు, తన యొక్క సంపద అది ఆ దేవుడికి సంబంధించింది అది. అంతేగాని దాని యొక్క అంటే ఇప్పుడు ఆ రోజుల్లో కిరీటాలు, మరకత మనలు ఇవన్నీ అవునండి, వజ్ర వైడూర్యాలు, కంకణాలు ఇవన్నీ కూడా, ప్లస్ వస్త్రాలు కూడా ఆ సమయంలో ఎంతో ప్రామాణికంగా ఉండేటువంటి మంచి వస్త్రాలు కూడా ఉండేవి. పట్టుతో చేసినటువంటి వస్త్రాలు గాని అవన్నీ వేల లక్షల కోట్లు అని చెప్పొచ్చు. కానీ వాటన్నిటిని మన సంపదగా తీసుకోవాలి. ఇప్పుడు మన అలాగే చాలా దేశాల్లో కూడా ఇలాంటి వారసత్వ సంపదలు బయటపడినప్పుడు ఆ వారసత్వ సంపదలని మ్యూజియం లో చూడడానికి లేకుండా అంటే లాగా హై సెక్యూరిటీ జోన్స్ లో వాటిని భద్రపరచడం అనేది జరుగుతుంటుంది. అంతేగాని మనం వాటిని మళ్ళీ మెటీరియలైజ్ చేసుకొని వాడుకోవటం అనేది దానికి మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేము. ఓకే, అయితే గురువు గారు మామూలుగా చూస్తే కనుక ఇప్పుడు ఈ తెరుచుకోబోతున్నటువంటి తలుపుల విషయంలో కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ ఇవి ఒకవేళ ఓపెన్ అయ్యాక దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏమైనా ఎఫెక్ట్లు కనిపించే ఛాన్స్ ఉందంటారా? అంటే ప్రభుత్వాల పరంగా చూసినా ఒకవేళ అక్కడ ఓపెన్ చేసేప్పుడు ఉన్న అధికారులు కానీ అలాగే కొంతమంది నిపుణులు ఉన్నారు అక్కడ, వీరికి ఏమైనా ప్రమాదం జరిగేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందంటారా? అంటే ఇది ఒక అజంప్షన్ మాత్రమే, ఏమైనా జరుగుతుందేమో అని. అంటే మీరు గతంలో చాలా చదివారు, చాలా చూశారు కాబట్టి మీ నాలెడ్జ్తో ఇప్పుడు పూరి జగన్నాథుడిది మరి కాసేపట్లో ఆ ఓపెన్ చేయబోతున్న రత్న భాండాగారాన్ని ఓపెన్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్లు ఉంటాయా? ఎవరైతే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగానే వచ్చేటప్పటికి ఇది నాగబంధాన్ని విమోచనం చేయడానికి తాంత్రిక విద్యలో నిపుణులతోనే చేయాలి. ఒకవేళ నాగబంధనంతో వీళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని క్లోజ్ చేస్తుంటే లేకపోతే పూర్తిగా అన్ని పెట్టెలకి క్లోజ్ చేశారా, ఎన్ని ఓపెన్ చేశారు అనే విషయాన్ని మీరు చూసుకొని గరుడ మంత్ర జపంతో అదే విధంగా నాగ కవచాలను ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో లోపలికి వెళ్తున్నారో నాగ కవచాన్ని ధరించి వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది జనరల్ గా ఇది ఉంటుంది. అంటే గురువు గారు ఇప్పుడు వీళ్ళు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వెళుతున్నారంటారా లోపలికి? మోస్ట్లీ, ఎందుకంటే భయం అనేది మనిషిని జాగ్రత్తలు నడిపిస్తుంటుంది కదా, ఎవరు రిస్క్ తీసుకోరు. మోస్ట్లీ గవర్నమెంట్ కూడా వచ్చేటప్పటికి వారి యొక్క లోపలికి పంపించే వారి జీవితాలు కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాబట్టి ఈ రెమెడీస్ కంపల్సరీగా ఫాలో అవుతారు. ఎందుకంటే ఒడిశాలో తాంత్రిక విద్య అనేది చాలా ఫేమస్. అవునండి, అవును, మీకు తెలిసే ఉండొచ్చు. ఒరిస్సాలో ఈ చాతబళ్ళు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా అక్కడే ఎక్కువ సార్. అవును, ఒరిస్సా వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటారు. ఒరిస్సాలో ఫేమస్ ఇది. సో తాంత్రిక విద్యలో వాళ్ళు నిష్ణాతులే అన్నమాట. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఈ కవచాన్ని ప్లస్ ఇవి గరుడ మంత్రాలు చెప్పించుకుంటూ ప్లస్ అదే ఒంట్లో కూడా ఒంటి మీద కూడా ఇవి నాగక బంధనాలు ఉంటాయి, అవి కూడా కవచాలు కూడా ధరించి పోవటం అట్లా చేస్తారు. వీళ్ళు వెళ్ళినప్పుడు కౌంట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బయటికి రావటం లెక్క ప్రకారం. ప్లస్ ఇవి తీయటం వల్ల ఎటువంటి ప్రభావం వస్తుందా అంటే కంపల్సరీగా ఒకటైతే మటుకు రాజకీయంగా దుమారాలు ఇప్పుడు చూస్తున్నట్టు అంటారు. అది ఎవరికి సంబంధించింది అనే ప్రశ్నలు అయితే లేస్తాయి. అది కానీ ఏదైనా వారసత్వ సంపద అనేది అది కౌంటబుల్, ఏదో రోజు ఒక అకౌంటబుల్ అనేది ఉండాలి. ఎందుకంటే అన్యక్రంత కాకుండా ఉండటం కూడా మంచిదే కదా. అంటే అప్పుడు అనంత పద్మనాభ స్వామి భాండాగారం కానీ అదే తలుపు కానీ ఇప్పుడు ఈ జగన్నాథుడి ఆలయంలో
ఈ దైవ సంపద విషయంలో కానీ ఏమైనా సారూప్యాలు కనిపిస్తున్నాయా? మీరంటే చాలా చదువుకుని ఉంటారు, చాలా చూసుంటారు, మీ పెద్దవాళ్ళ నుంచి మీరు వేదం నేర్చుకున్నప్పటి నుంచి చాలా విషయాలు మీరు గ్రహించుంటారు. ఏమనిపిస్తుంది సార్, రెండింటికి ఏమైనా సారూప్యతలు ఉన్నాయా? అలాగే దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఈ రెండింటికి వచ్చేటప్పటికి కామన్ ఫ్యాక్టర్స్ కొంచెం డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. యాక్చువల్ గా ఇన్ని పద్మనాభ స్వామి దేవాలయంలో వచ్చేటప్పటికి ఇంకా కొన్ని గదులు తెరవలేదు. తెరవకపోవడానికి వచ్చేటప్పటికి నాగబంధనం అనేది ఒక అడ్డంకి, ప్లస్ అదే విధంగా వచ్చేటప్పటికి కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ గది తెరవడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు 40 సంవత్సరాల క్రితం లోపలికి పోవటం, అక్కడ లెక్క వేయటం, ఏదో కొన్ని ఆటంకాలు వచ్చి బయటికి రావటం అనేది జరుగుతుంది. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ లోపలికి పోయిన వాళ్ళకి కూడా మిగతా గదులు తెలిసిన వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళ ఫ్యామిలీస్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం అనేది జరిగింది. అదైతే నేను విన్నాను. మరి ఇక్కడ వీళ్ళు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో ఇదేంటంటే జరగబోయేది అన్నమాట. ఎవరైతే లోపలికి పోతున్నారో వారికి నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎలాంటి ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఎందుకంటే సర్పదోషాలు నాగదోషాలు అనేది ఒక దీంతో అయిపోదు అన్నమాట, ఒక జనరేషన్ తో అయిపోతుంది. అవి తరతరాలకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. నేను చాలా మంది తరతరాలు కూడా కొనసాగే అవకాశం ఉందంటారు. అవును, నాగదోషాలు అనేవి ఫ్యామిలీస్ కి అవి జనరేషన్ కి వెళ్తుంటాయి అన్నమాట. అంటే ముఖ్యంగా అది ఎక్కడో చోట వాళ్ళకి పిల్లల విషయంలో గానీ, పిల్లలు పైకి రాకపోవటం, పిల్లలు పుట్టకపోవటం గానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద. గురుగారు, జనరల్ గా ఇటువంటి భాండాగారాలు కానీ ఇలాగే నిక్షిప్తమైనటువంటి నిధులు కానీ ఏ స్వామివారి వద్ద ఉన్నా కూడా వీటన్నింటికి నాగబంధం అనేది అంటే తప్పనిసరి అంటారా? ఖచ్చితంగా వేసి ఉంటారంటారా? దేవాలయంలో వచ్చేటప్పటికి రాజులు పూర్వకాలంలో ఎవరైతే మనకు మీరు చూసినట్టయితే ఈ నాగబంధాలు మేజర్ గా జరిగింది 2 ప్లేసెస్. ఒకటి వచ్చేటప్పటికి కేరళ, ఎక్కడైతే తాంత్రిక విద్య అనేది చాలా ఫేమస్. అవునండి. సెకండ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఒరిస్సా, తాంత్రిక విద్య అనేది చాలా ఫేమస్. అవును. మిగతా చోట్ల ఈ నాగబంధనం అనేది పేరే చాలా తక్కువగా విన్నాం మనం, ఎందుకంటే అక్కడ తాంత్రికమే లేదు. అవును సార్. తాంత్రిక విద్య అనేది చాలా తక్కువగా ఉంది. అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న తాంత్రికమే మిగతా వాళ్ళంతా చేసేది. సో మిగతా వాళ్ళ చోట్ల ఎవరైతే ఈ వారసత్వ సంపదను కాపాడాలనుకున్న వాళ్ళందరూ ఈ తాంత్రిక విద్య చేయటం, తాంత్రికంగా వచ్చేటప్పుడు నాగబంధనాన్ని బంధించడం అనేది జరిగింది. అవునండి, మన దేవాలయాల్లో కూడా జరిగింది. కాకపోతే అవి అంత లెవెల్లో. రైట్ సార్, చూద్దాం సార్. ఎనీవే అంతా కూడా దాదాపు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ, అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు అండ్ అందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఏం జరగబోతుంది అన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వివరాలన్నీ అందించినందుకు ధన్యవాదాలు సార్.